ఈ రోజు 500 ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన రోజు. తులా రాశివారికి కోట్లు గడించే యోగం. ఒక వ్యక్తి ప్రవేశం వల్ల మీ జీవితంలో మార్పులు. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా అనేక అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి ఈ మాసంలో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే కుటుంబ పరంగా కూడా చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులా రాశివారి ఈ సమయంలో ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసే ప్రతి పనిని కూడా ఎంతో ఆచితూచి ఆలోచించి చేయడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు. తులారాశికి సంబంధించి ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకుంటే వారికి చాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు వ్యక్తిగత వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం గురించి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే పరిశ్రమలకు సంబంధించి మాసం మధ్యలో మాత్రం యంత్రాలు అనుకోకుండా చెడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ముందుగానే వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా పరిశ్రమల్లో ఈ మాసంలో పని అనేది మీరు ఏ విధంగా ప్రణాళికలు వేశారో అదే విధంగా కొనసాగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా చెడు వ్యసనాలు స్నేహాలకి బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది. అధికంగా చెడు వ్యసనాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి, కానీ మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఉద్యోగ పరంగా మీకు ఎటువంటి ప్రదేశంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదా ఏ ఉద్యోగాలు చేయడం వల్ల మీరు ఆనందంగా ఉంటారో అటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తులతో కానీ పై స్థాయి అధికారులతో కానీ మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన ప్రతి మంగళవారం చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి కృప కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.
కాంట్రాక్ట్ రంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే కాంట్రాక్టుదారులకి ఈ సమయంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా ఈ విడాకుల వరకు వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తల వివాదాలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరూ కూడా కలిసి సంతానం కొరకు కృషి చేయడం కానీ, లేదా మీ యొక్క సంతానం వివాహం చేయడానికి, లేదా వారిని విదేశాలకు పంపడానికి వ్యాపార పరంగా చేసేటువంటి పనుల్లో ఇద్దరి సహకారం సమానంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇద్దరు సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు పొందినటువంటి ఘన విజయం కారణంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే దానికి సంబంధించిన బరువు బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులకి ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించిన వారిలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీ పట్టుదల మొండి పట్టుదల కింద అనిపిస్తుంది. చాలామంది వ్యక్తులు మిమ్మల్ని విమర్శించడం కానీ, లేదా మీరు చేసేటువంటి పనిని ఎత్తి చూపించడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ వీటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారో, లేదా ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుండి వేరొక ఇంటికి మారడానికి కానీ, గృహ నిర్మాణానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో కొంచెం వేగం చేసినట్లయితే ఖచ్చితంగా గృహ నిర్మాణాలు కానీ, లేదా మార్పులు కానీ, ప్రారంభాలు కానీ చేసేటువంటి పనులన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. గృహాన్ని నిర్మించుకునేవారు మాత్రం మంగళవారం, శుక్రవారం ఇంట్లో మణిద్వీప వర్ణన చదువుకున్నట్లయితే ఖచ్చితంగా గృహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ప్రేమికుల మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నవగ్రహ ఆరాధన చేసుకోవడం, అలానే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.